హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఫుల్ లెంత్ వీడియో. ఈ రోజు కేరళకి అయితే వెళ్తున్నా, అదే శబరిమలకి వెళ్తున్నా మా డాడీ తోటి. ఇది సెకండ్, ఇది ఆ వ్లాగ్ అంటే ఇంతకుముందు పోస్ట్ చేసిన వ్లాగ్ ఇది కంటిన్యూషన్. ఇప్పుడే గుడికి నుంచి అయితే ఇంటికి వచ్చి లగేజ్ మొత్తం ప్యాక్ అయితే వేసుకున్నా. ఇది సెకండ్ టైం నేను వెళ్ళాడు. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఓన్లీ షార్ట్స్ పోస్ట్ చేసిన, ఈసారి ఫుల్ వీడియో తీయబుద్ది అయింది ఎందుకో, సో అందుకే ఫుల్ వీడియో అయితే తీస్తున్నా. అండ్ ఇప్పుడు అక్కడికి పోయి గుళ్ళు ఏం మాట్లాడా, ఇప్పుడే గుడి నుంచి అయితే వచ్చిన. ఇప్పుడు అంత హడావిడి ఉంటుంది. డైరెక్ట్ ట్రైన్ 1 o'clock 12 o'clock ఏమో ఉంది. అప్పుడు మాట్లాడితే అప్పుడు డైరెక్ట్ మా డాడీతో కూడా మాట్లాడిపిస్తా వీడియోలో. ఇప్పుడైతే మనం గుడికి అయితే వెళ్దాం. మొత్తం 5 days ట్రిప్ అనుకుంటా. 5 days. ఇప్పుడు ఎంత, ఇప్పుడు ఇవాళ 16, 17, 18, 19, 20, 21, 22కి రిటర్న్ అవుతాం. మ్యాక్స్ 21 or 22గా రిటర్న్ అవుతాం. ట్రైన్లు అన్నీ బుక్ అయిపోయినాయి ఆల్రెడీ. వెళ్దాం శబరిమల కేరళ. ఆ వ్యూ కిరాకుంటుంది, అందుకే ఇంకోసారి పోదామని మళ్ళీ పోతున్నా. Let's go. Hi guys, మా డాడీ షార్ట్ వీడియోలో చూసే ఉంటారు, కానీ చాలా మంది అడిగారు మీ డాడీ అని అడుగుతలేదు వీడియో, మా డాడీ అని అడుగుతలేదు వీడియో. మా డాడీ స్వామి ఇది సెకండ్ టైం అనుకుంటుంది కేరళ, సెకండ్ టైం ఇది. పోయినసారి వెళ్ళినా, ఈసారి వెళ్తున్నా మళ్ళీ శబరిమలకి. నేను సడన్గా వెళ్తున్నా కాబట్టి మా డాడీ బెర్త్ వేరే, నా బెర్త్ వేరే, మా డాడీ వేరే కాబట్టి నేను వేరే కాబట్టి నేను మాట్లాడాడు. హాయ్ 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 అట్లా. అది ఎన్నో మాల? 18వ మాల గురుస్వామి. మనం ఇంతసారికి వెళ్ళే. ఇప్పుడు ట్రైన్ ఎన్నిటికి? 2 గంటలకు ఉంది. 1:24 అవుతుంది టైము. 2 o'clock ట్రైన్ ఎక్కాక మార్నింగ్ వెళ్తాం. నైట్ ఏముండదు, వీడియోస్ డైట్ పండుకున్నాడే. మా డాడీ పెడితే నా పెడితే మధ్యలో కలిసి అట్లా వీడియో చూద్దాం. ఓకే. 1:30కి వచ్చే ట్రైన్ 2:02 అయితే వచ్చింది. ఇప్పుడే ట్రైన్ అయితే ఎక్కిన. మా డాడీది S448, అది S1 6 నెంబర్. 4 బోగిల డిఫరెన్స్ మా డాడీ అంటే పండుకున్నాడు తప్ప ఏం చేసేది పండుకున్నాడు. మళ్ళీ పొద్దున మార్నింగ్ 6 o'clock విజయవాడలో మళ్ళీ చేంజ్ సీట్ నెంబర్. అది S1లో 48 రెండుకి వెళ్తాం, ఇదే బోగి. సో రేపు పొద్దున వెళ్తాం. నిద్ర కూడా వస్తుంది బాగా. హలో టైం 12 o'clock అవుతుంది, 12:30 అవుతుంది అనమాట. 12:30 అవుతుంది అంటే మార్నింగ్ 7కి లేచిన విజయవాడ వచ్చినప్పుడు. విజయవాడలో వచ్చినప్పుడు వేసి S1 ఉన్నాడని S248 అయితే వచ్చినాం. S1 48 అనుకుంటా, S248 వచ్చి మంచిగా నిద్ర వేయడం. మరి ఆడవాళ్ళు కొద్దిగా లేచి స్నానం చేసుకొని పూజ వేసుకున్నారు. మనం నిమ్మలంగా 12:30కి వేసినాం. వేసి ముఖం అనుకొని ఇక అట్లా నార్మల్గా స్నానం చేసేసి వాడి సరిగ్గా పరిస్థితి. మీరు కేరళ వ్యూ వేసిరా ఎప్పుడన్నా? చూడడం వాళ్ళకి ఈ వీడియో ఎండింగ్లో మ్యాచ్ రికార్డ్ చేయలేకపోతున్నా. బాగా మామూలు ఏమవుతుందా దిగినాక మంచిగా రికార్డ్ చేసి కేరళ మంచిగా వెళ్తాం. సో వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. ఓకే. టైం 1 o'clock అవుతుంది. మా డాడీ భిక్ష అయితే తీసుకొచ్చిండు. అందరికీ స్పాన్సర్ ఉంటారు అనమాట. సో భిక్ష అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు తినేసేయాలి. మా డాడీ చేతులు అప్పుడు నేను ఆల్రెడీ అడుగుకొచ్చుకున్నాను. ఈ ట్రైన్ సౌండ్ వలన వాయిస్ వినబడుతుందో లేదో అసలు అర్థమైంది. ఇక్కడ వేరే స్వామి వాళ్ళు పూజ అయితే కంప్లీట్ చేసుకున్నారు. మా డాడీ స్వామి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తారు. ఒకసారి మా డాడీ స్వామి దగ్గరికి పోదాం. ఏం చేస్తుండో, లేచిండో లేదో. అప్పుడు 3 గంటలకు తిని వేయండు, అడుగుడ్డా అని చెప్పిండు. లిఫ్ట్ చేస్తారు. మేబీ స్నానానికి పోయి ఉంటాడు. పోయేద్దాం. ఇప్పుడు S2 ఉన్నా S4 వెళ్దాం. మా డాడీ స్వామి ఇప్పుడు స్నానం చేసి అందరికీ స్వామి ఇప్పుడు స్నానం చేసి వచ్చిండు. పూజ కూడా చేసుకున్నాడు. అక్కడ పూజ జరుగుతుంది.
దేవుడికి పూజ చేయడం, వారికి ఒక కుమారుడు కోసం మరొక కుమారుడు కలగడం కోసము అతను చాలా రోజుల నుంచి తాపత్రయపడడం జరుగుతున్నది. అట్టి సమయంలో దేవలోకంలో ఏదైతే ఉన్నదో ఈ మనిషి మధ్యన ఆగడాలు చాలా దూరంగా జరుగుతూ ఉన్నాయి. ఆ మనిషి మధ్యన మనుషుల కొరకు విష్ణుమూర్తి మూఢమవుతారు. ప్రతి శివుడు దేవుని కలయికలో పుట్టిన బాలుడు శ్రీ అయ్యప్ప స్వామివారు. ప్రతి స్వామివారిని కన్నడ రాజ్యం ఏదైతే ఉందో శబరిమల దగ్గర అడవిలో ఆ బాలుని విచ్చిపెట్టడం జరిగినది. ఆ బాలుడు తమిళనాడు వారు వేటకు ప్రయాణం చేయలేక బాలుని వేట ఏదైతే వినవడంలో అక్కడ సర్పనాగ్ వారు స్వామివారికి కాపలాగా ఉన్నారు. ఈ యొక్క కేక ఎక్కడికి వస్తుందని రాజుగారు ఒక రకంగా ఆపి బయలుదేరడం జరిగింది. చూసుకునే ఒక బాలుడు తాము నీడలో చేరుతూ ఉన్నారు. ఎవరి బాలుడు అని చుట్టుపక్కల చూస్తే అక్కడ ఎవరు లేకపోవడం జరిగినది. అలా ఆ మణిహారంతో ఉండడం వలన మణికంఠుడు అనే నామకరణం చేయడం జరిగింది. అలా మణికంఠుడు 12 ఏళ్ళ వయసు వచ్చే వరకు ఆ యొక్క పందల రాజ్యంలో ఉండడం జరిగింది. ఈ యొక్క అద్భుతమైన సమాచారము తమిళ రాజు వారికి నేను ఏదైతే పుత్రులుగా 12 సంవత్సరాలు మాత్రమే దగ్గర కొనసాగుతాను. తర్వాత నేను నాకు జన్మరాశి వలన వెళ్ళిపోవడం జరుగుతుంది. మీరు ఏదైతే నన్ను పూజ చేయడానికి మీకు ఇలా అని చెప్పి తండ్రి గారు ఏవైతే ఉన్నాయో పూజ ఎట్లా అని చెప్పి బాధపడడం జరిగింది. దానికి గాను స్వామివారు ఎందుకు నేను ఈ యొక్క బాణము ఎక్కడైతే చూస్తానో అక్కడ మీరు నాకు గుడి కట్టించండి. మీరు ప్రతి సంవత్సరము మాల మీకు 12 అంశాలకు మాత్రమే మాలధారణ అనేది లేకుండా 18 మీటర్లు ఎక్కడానికి మీరు అర్హులు. నా యొక్క బంగారు ఆభరణాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు జనవరి 14 మకర విలక్కు ఆ రోజున మీకు జ్యోతి దర్శనంగా నేను మీకు అందరికీ లోకానికి అందరికీ జ్యోతి దర్శనంగా ఇస్తానని చెప్పి మీకు తెలియజేస్తున్నానని స్వామివారు అలా ఇంకా చరిత్ర చాలా ఉన్నట్టు కొద్దిగా ఒకరి మూలలో చెప్పడం జరిగినది. స్వామి టైం ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 4-5 అవుతుంది. ఇప్పుడే కేరళకి అయితే ఎంటర్ అయినా ఇంకో 30 మినిట్స్ అయితే రీచ్ అవుతాం. చెంగనూరు రైల్వే స్టేషన్ అయితే దిగాలి. రైల్వే స్టేషన్ అయినాక అక్కడ నుంచి పంబాకి వెళ్ళి అక్కడ నుంచి శబరిమల మెట్లు ఎక్కుంటే శబరిమలకి అయితే వెళ్ళాలి. అక్కడ ఇదైతే నెక్స్ట్ వ్లాగ్లో అయితే వస్తుంది, ఈ వ్లాగ్లో అయితే రాదు. నెక్స్ట్ వ్లాగ్లో కేరళ వ్యూ పెట్టడానికి ట్రై అవుతాయి. ఇప్పుడు చీకటి ఉంది మొత్తం అంతా. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని అప్లై చేసి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్లోకి వస్తుంది. ఉంటాయిగా. బాయ్ బాయ్.